పొద్దున కుక్కని మా పాపని తీసుకొచ్చి ఇక్కడ మా మామయ్య ఇంట్లో వదిలిపెట్టేసి నేను తిరుచానూరు పంచమిలో సేవా డ్యూటీ ఉంటే వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి ఉన్నాను. సరే సాయంత్రం పాప ఉండి ఫోన్ చేసింది. ఎందుకు సరే మామూలుగా ఫోన్ చేసిందేమో హలో అంటే, అమ్మ ఇట్లా శివ సాయి కుమార్ అనే వ్యక్తులు వచ్చి కుక్కను నరికేస్తున్నారమ్మా, నువ్వు రామ్మా అని భయపడిపోయి నాకు కాల్ చేశారు. నేను వచ్చేసరికి కుక్క రక్తం పొడుగులో పడుంది. వేటకొడలతో నరికేస్తున్నారు కుక్కని, కాళ్ళ మీద, తల మీద, కళ్ళ దగ్గర 4-8 మీద అంతా నరికేస్తున్నారు. సరే నేను మా మమ్మీ వాళ్ళని పిలిచి అమ్మ నేను కంప్లైంట్ పెట్టడానికి వెళ్తాను పోతే అక్కడ ఎస్ఐ సార్ కిండలుగా మాట్లాడుతున్నారు. కుక్కకి పంచనామా చేయాలి, వాళ్ళ అమ్మ పేరు ఏంటి, నాన్న పేరు ఏంటి, కుక్క ఏజ్ ఏంటి, బ్రీడ్ ఏంటి, అది మొగదా ఆడదా ఇవన్నీ అడిగారు. సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడుతుందని అడిగితే వాళ్ళు మనుషులకి చంపేస్తేనే దిక్కు లేదు, ఇంకా కుక్కకి ఏం దిక్కుందమ్మా అని అడిగారు. తర్వాత ఉండి మా శ్రీను స్వామి వచ్చి సార్ ఇలా జరిగింది అంటే అనిమల్ యాక్ట్లో కంప్లైంట్ పెట్టారు. ఇవాళ పంచనామానికి వస్తానన్నారు. నైట్ మళ్ళీ 11కి కాల్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి లెటర్స్లో అంటే లెటర్ రాయడానికి వెళ్ళాను. కానీ ఆ లెటర్లో అంతకుముందు నేను మెన్షన్ చేశాను, ఇద్దరు చంపారు వాళ్ళ పేర్లు సహా మెన్షన్ చేసి అందులో ఒక పేరు తీసేసి ఒక పేరు మాత్రమే యాడ్ చేశారు. శివ అనే అబ్బాయి పేరు యాడ్ చేశారు కానీ సాయి కుమార్ అనే అబ్బాయి పేరు యాడ్ చేయలేదు. నా దగ్గర నేను రాసిన లెటర్ కూడా నా దగ్గర ఫోటో ఉంది, నేను చూపిస్తాను. వాళ్ళ మదర్ ఫాదర్ అందరి పేర్లు రాసిస్తే వాళ్ళ ముగ్గురు పేర్లు చేసి అబ్బాయి పేరు పెట్టారు. ఇద్దరు కలిసి నరికారు. పిల్లలు కూడా సాక్ష్యమే, పిల్లలు చూస్తారు. వీళ్ళు భయపడి నాకు ఫోన్ చేశారు. ఈ పిల్లలు వీళ్ళు ఈ ముగ్గురు ఫోన్ చేశారు, అమ్మ నరికేస్తున్నారు రండి అమ్మ భయం వేస్తుంది అంటే ఎవ్వరూ లేరు, అందరం డ్యూటీకి వెళ్ళే వాళ్ళమే. పిల్లలు నేను లీవ్ అని ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఇంటి దగ్గర ఉన్న పిల్లలు భయపడిపోయి వాళ్ళు మాత్రం ఏం ఆపగలుగుతారు సార్. ఒకవేళ వీళ్ళు ఆపు ఉంటే వీళ్ళ మీద కత్తి పడి ఉంటుంది సార్. కత్తి ఎటు పడుంటే బిడ్డలు కూడా ఈరోజు పోగొట్టుకునే వాళ్ళం మేము. ఇంట్లో పెద్దలు లేని సమయంలో ఒక కుక్క మురిగింది అనేసి చంపేసిన వాడు రేపు మమ్మల్ని చంపడానికి గ్యారంటీ ఏంటి సార్? కుక్క రక్తపడంలో ఉండేసరికి మా భాషలో కావాలి చిన్న బిడ్డలాగా సాకున్నాను సార్. వాటిని 4 సంవత్సరాల కుక్కని నరికేస్తాడు. ఆ కుక్క ఫుల్ యాక్టివ్ హెల్తీ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంది, దానికి వ్యాక్సినేషన్ కూడా అయ్యింది సార్. నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నేను చూపిస్తాను. నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను.